కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారికి మరియు మిగతా పెద్ద నాయకులందరికీ నమస్కారాలు. మరియు అందులోకి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం లాంటిది. దీంట్లో ఎంతోమంది నాయకులు, పెద్ద పెద్ద నాయకులు మేము చాలా రోజుల నుంచి మేము పనిచేసాము, ఉద్యమం నుంచి పనిచేసామని చాలామంది ఇన్ని రోజులు వాళ్ళు ఉండి ఏదో పనిచేశారు. ఇప్పుడు మనమందరం వాళ్ళు లేని లోటు, వాళ్ళు అసలు లేకుండా ఇట్లుంది పార్టీ అనే లోటు లేకుండా మన కష్టపడి పనిచేసి మరింత పార్టీని భుజస్కంధాల మీద మోస్తూ, మనం ఇప్పటివరకు జెండాలు మోసిన వాళ్ళమే, మనం జెండాను వదిలిపెట్టేలేదు. భుజం బరువైతే జెండా బరువు అయితే ఇంకో చెయ్యిని మారుద్దాం కానీ జెండాను మార్చేది లేదు. అలాగే కొంతమంది నాయకులు అనేవాళ్ళు వందల్లోనే ఉన్నారు కోరుట్ల నియోజకవర్గంలో. కాకపోతే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఎమ్మెల్యే గారు కావడానికి 70,000 ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఈ నాయకులు ఉండొచ్చు పోవచ్చు, కానీ 5 సంవత్సరాలు మాకు ఈ నాయకుడే కావాలి అని ప్రజలందరూ గెలిపించుకున్నారు. 5 సంవత్సరాలు వాళ్ళ వెంట సంజయ్ సార్ ఉంటారు. సంజయ్ సార్ వెంట మనమందరం ఉండి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ఈ అవకాశం ఇచ్చిన పార్టీ నాయకులు వెళ్తాం. వేదిక పైన ఎమ్మెల్యే సార్ గారికి, మన ముఖ్య కార్యకర్తలకి అందరికీ నా యొక్క నమస్కారాలు. నాకు ఎక్కువ మాట్లాడడం రాదు, నేను చిన్నగా చెప్తున్నాను. 10 ఏళ్లుగా ఈ పార్టీ నుంచి వెళ్ళి, ప్రభుత్వం నుంచి వెళ్ళి అన్ని ఫలాలు పొంది అన్ని రకాలుగా లబ్ధి తీసుకొని ఈరోజు ఆపద సమయంలో ఏదో ఒంటరి చేసి వెళ్ళిపోతామంటే ఇక్కడ ఒంటరి అయ్యేందుకు ఎవరు లేరు, ఒంటరి చేసేందుకు లేరు సార్. వాళ్ళ నాయకులు తిరిగిపోవచ్చు, అది మేము కార్యకర్తలము, యూత్ మేమందరం ఉన్నాం. మళ్ళీ మనము రీబిల్డ్ ఫినిక్స్ పక్షి ఎట్లా అయితే కాలిపోయిన బూడిదలోకి వెళ్ళి పుట్టి మళ్ళీ ఎలా అయితే జీవిస్తుందో మనం అలా జీవిస్తాం. మన పార్టీ వస్తుంది, మనం 5 సంవత్సరాల్లో ప్రభుత్వంకి వస్తాం. అప్పుడు ఎవరికి నా యొక్క రిక్వెస్ట్ అండి, ఎవరికి ఇప్పుడు పోయిన వాళ్ళు అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే గారికి నమస్కారం. ఏమంటున్నంటే పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ఉంటుంది. తెలంగాణ తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక నాయకుడు పోయినా 2 నాయకులు పోయినా అని పార్టీ ఎప్పటికీ పోదు. ఈ పార్టీ ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటికీ ఈ పార్టీకి అందరు మన కార్యకర్తలు అందరు పనిచేస్తారు. ఈ పార్టీకి కార్యకర్త ఉంటేనే బలం. నాయకుడు ఇవాళ వస్తాడో రేపు పోతాడు. నాయకుడు తయారు చేసింది కార్యకర్తని. నాయకుడు ఎప్పుడు ఏ నాయకుడు అయినా కార్యకర్త లేని నాయకుడు లేడు. కార్యకర్త బలం చూపడాలి. ఇప్పుడు ఏదైనా కానీ ఏ వాళ్ళైనా కానీ కౌంటర్ ఇవ్వాలా, పార్టీ వాళ్ళకి అపోజిట్ పార్టీకి కౌంటర్ ఇవ్వాలా. మనం భయపడద్దు, మనం తప్పు చేస్తారేమో. వాళ్ళు తప్పు ఎంత తప్పు చేసి 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 వేరే పార్టీలో పోయినారు, భయంకే పోయినారు. వాళ్ళు వేరే ముచ్చటే లేదు. ఎందుకంటే ఏ పార్టీలోనా కానీ మంచి నాయకుడు ఏ పార్టీలో ఉన్నా కానీ గవర్నమెంట్ లేకున్నా కానీ పని అవుతాయి. ఏ పని అయినా కానీ మంచి పని ఎప్పటికీ అవుతాయి. పని కానీ ఈ పని కానీ ఆ పని కానీ ఏ పని అయినా కానీ మంచి పని ఏ పార్టీలో ఉన్నా చేయొచ్చు. రూలింగ్ పార్టీ ఉండని పార్టీ పడిపోయినా కానీ ఏ పార్టీకి నాయకుడు మంచి నాయకుడు ఏ పార్టీని వద్దాడు. పార్టీని వద్ది నాయకుడు ఏదైనా పని ఉంటేనే, ఏదైనా చేసుకోవాలంటేనే నాకు ఇంకా ఆలోచన ఉంటుంది. ఊకే గవర్నమెంట్ ఉన్నసేపు 10 సంవత్సరాలు పని చేసినది. కేసీఆర్ మంచోడు, ఎమ్మెల్యే సాబ్ మంచోడు, కేసీఆర్ మంచి చేసినాడు, ఈ మంచి చేసినాడు. 10 సంవత్సరాల లోపలనే పార్టీ పడిపోతే కేసీఆర్ మంచి లేదు, ఇలా ఎమ్మెల్యే సాబ్ మంచి లేడా? ఎందుకంటే మీకు ఏముందంటే ఊకే మనం బిర్యానీ తింటామంటే ఒక రోజున పప్పు తినాలంటుంది. గవర్నమెంట్ ఇవ్వాల ఉంటుంది, రేపు పడిపోతుంది. గవర్నమెంట్ అనేది ప్రజలే చూపెడుతుంది. ఎందుకంటే కేసీఆర్కి ఇవాళ వదిలిన ప్రజలు ఏ కాన్స్టిట్యూన్సీ లా కానీ రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. ఇవాళ ఎప్పుడన్నా 10 సంవత్సరాల ఏ ఆడన్నా ఏ మొగానన్నా కేసీఆర్కి తిట్టింది వీడియోలు వచ్చిందా? ఇవాళ రేవంత్ రెడ్డికి తిట్టింది ఏ కాన్స్టిట్యూన్సీతోని వస్తుంది? అన్ని కాన్స్టిట్యూన్సీలతో వీడియో వస్తుంది. అది ఏమంటున్నారు? టీఆర్ఎస్ వాళ్ళు వేస్తున్నారు అంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఎత్తలేరు. ఏ కాన్స్టిట్యూన్సీ ఒక క్యాన్సిల్ చేస్తారు, ఇంకో క్యాన్సిల్ చేస్తారు. బట్టి చేస్తే అలా మీరు యాక్షన్ తీస్తారా? కేసీఆర్ అంటే నాయకుడు మళ్ళా వస్తాడు. టీఆర్ఎస్ పార్టీ మళ్ళా 5 సంవత్సరానికి ఖచ్చితంగా వస్తుంది. గుర్తు చేసుకోండి. అందరు కష్టపడి పని చేయాలా. ఇప్పుడు దాకా కార్యకర్త పని చేసింది మళ్ళా అట్లాంటి వెళ్తాం మనం. మళ్ళా మా కొరటాలో
ఛాలెంజ్ చేస్తున్నా. మళ్ళా మున్సిపాల్లో మళ్ళా ఇది ఈ వచ్చే ఒక సంవత్సరం మున్సిపాల్లో టీఆర్ఎస్ జెండా ఇక్కడ ఎగురుతుంది. ఇది రాసుకోండి మీరు. తోటి మిత్రులకు ధన్యవాదాలు చేస్తున్నాను. సార్ ఒకటి ఏంటంటే పార్టీని కింది స్థాయి నుంచి మనము అభివృద్ధి చేసుకోవాలి. గత 10 సంవత్సరాల నుంచి పార్టీలో చూస్తున్నాం కానీ కమిటీలు లేవు. కమిటీలు వేసుకొని కమిటీలు వార్డు వైజ్ గా కమిటీలు వేసుకోవాలా, పట్టణ టౌన్ లో కూడా బాడీ వేసుకోవాలా, బాడీకి బాధ్యత ఇవ్వాలి. ఈనాడు ఏమైంది, కార్యకర్తలు ఉన్నారు కానీ పార్టీలో ఒక కమిటీలు లేవు. కమిటీల అధ్యక్షులు ఎవరు, కార్యకర్తలు ఎవరో తెలియదు. కానీ మీ మీద అభిమానం కూడా వస్తున్నారు జనాలు. సంపత్తి కలిగిన వ్యక్తి ఆ యువకులకు కానీ విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ సేవ చేసే ఒక మంచి వ్యక్తి ఉన్నాడన్న దృక్పథంతో వీళ్ళందరూ వస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా డబ్బుల కోసమో పదవుల కోసం ఆశించి వచ్చిన వాళ్ళు ఒక్కరు లేదు. చాలా మంది బాధపడ్డారు కానీ ఏనాడు కూడా మిమ్మల్ని వ్యతిరేకించిన వారు లేరు, మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు లేరు. పోతూ ఉంటారు, వరద నీళ్ళు వస్తున్న కొద్దీ పాత నీరు వెళ్ళిపోతుంటే కొత్త నీరు వస్తుంది. ఎవరైనా కొత్త నీళ్ళే వాడుతుంటారు కానీ పాత నీళ్ళు పాసిపోయిన అన్నం ఓడు వాడుకోడు. కాబట్టి వాళ్ళకి తెలుసు మేము పాత నీరు మమ్మల్ని ఎవరు వాడుకోడు, మేము వెళ్ళిపోతామన్నారు. వాళ్ళ గురించి మనం చింతపడద్దు, వాళ్ళ గురించి చెడు ప్రచారం లేదు, వాళ్ళ గురించి ప్రెస్ మీట్ పెట్టి మనకి ఖండించకూడదు. మళ్ళీ ఒకనాడు మన దగ్గరికి వస్తారు, వచ్చినప్పుడు మనం ఎత్తుకపోయి రోడ్డు మీద పడేయాలి. మీరు కూడా దయభక్తి ఓటు పాపంలో ఆడిపోతాడంటే పాపంలో ఓటు కాదు. నిన్న అనంతపురం జిల్లాలో ప్రభాకర్ రెడ్డి దగ్గర ఒక బైక్ చేసి ప్రభాకర్ రెడ్డి దగ్గర కంటే దీన్ని తీసుకుపోయి అక్కడ వాడేయాలి, అక్కడ వాడేయమని చెప్పాలి మీరు. కాబట్టి ఒక మార్పు తీసుకురండి. కొరక పట్టణంలో నిజవర్గంలో మీరు ఒక మార్పు తీసుకురండి. చాలా మంది చాలా రకాలుగా ఆశించి వెళ్ళిపోయారు. అయినా మీరు ప్రేమాభిమానం చూపించినారు, వాళ్ళని రాజకీయంగా ప్రోత్సహించినారు, ఆర్థికంగా ప్రోత్సహించినారు, అన్ని రంగాల్లో వారికి ప్రోత్సహించినారు. కానీ వారు ద్రోహం చేశారు. ద్రోహం చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా మనం దగ్గరకు రాలేదు. ఈ కార్యకర్తలను అందరినీ మీరు బలపరచండి. ఒక్కొక్కరు మీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వీళ్ళంతా తేనెటికెళ్ళక ముసురుకొని మీ దగ్గర రాకుండా వీళ్ళని అందరినీ దూరం చేసి ఈ దేవుడు చుట్టూ వాళ్ళే, బాబు చుట్టూ వాళ్ళే, మోడు చుట్టూ వాళ్ళే, అర్థదరిద్రులను పెట్టుకొని బాధపడుతున్నాడు. ఈ దరిద్రులు వేయనందుకు చాలా సంతోషించాలి. యువత ఉన్నది, హార్డ్వర్క్ చేసే పనులు వారున్నారు. వారిని మీరు ముందుకు నడిపించండి. వారికి అవకాశం ఉంటే పోటీ చేస్తానంటే ఆర్థికంగా ఉంటే సహకరించండి, పోటీ చేయమని చెప్పండి. లేకపోతే బాడీ చేయండి, కమిటీని కమిటీ చేసి పార్టీని బలోపేతం చేయండి. మీరు ఇక్కడ కాదు, రాష్ట్రంలో కీలక వ్యక్తి అవుతారు. మీరు రాష్ట్రంలో డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అంటే కీలక వ్యక్తి అవుతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ గురించి అరుపులే ఉంటాయి తప్ప, సంజయ్ వస్తున్నాడన్న అరుపులే ఉంటాయి తప్ప అవహేళన లేదు సార్. కాబట్టి మీరు ఇది తూచ తప్పకుండా అందరి సలహాలు తీసుకోండి. చిన్నవారి పెద్దవారు అనుభవజ్ఞులు ఉన్నారు. మన నారాయణ రెడ్డి గారు సార్ పార్టీ ఆవిర్భావం నుండి ఉన్నవారు, వాళ్ళ లాంటి వారి సలహాలు తీసుకొని యూత్ ను మంచి ఎంకరేజ్ చేసి మీ ఎంట సైన్యంలాగా నడిపించండి సార్. ఎప్పుడు కూడా మనం మెసేజ్ పాస్ చేయండి, ఫోన్ చేయండి. మెసేజ్లలో వాట్సాప్లలో మెసేజ్ పెట్టకండి, ఫోన్ చేయమని చెప్పండి. ఫోన్ చేస్తే కార్యకర్తకు ఒక ఉద్యమం వస్తుంది, ఒక ఉత్ప్రేరణ వస్తుంది, ఒక ఉత్సాహం వస్తుంది. కాబట్టి మెసేజ్లు కాకుండా ఫోన్ చేయమని చెప్పండి. ప్రతి కార్యకర్త చెప్పండి. నేను కూడా కొంతమందికి నేను ఫోన్ చేస్తాను, రెండయ్య సారథ్యం నుంచి. కనుక ఇలాంటి కార్యక్రమం చేయండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు ఈ వచ్చిన చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు నమస్కారాలు. మరి అందరికీ నాతోటి కౌన్సిలర్లకు మరందరి మన పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారాలు. ఇవాళ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించడం బెస్ట్. ఒక్కటి, ఈ రోజు నుండి మీ వార్డులలో మీరు ఎంత బలోపేతమవుతారో మీరు ఇప్పుడు ఆలోచించాలి. మీ వార్డులో మీరు పని చేసుకుంటూ మీ వార్డులో మీరు కరెక్ట్ మీ యొక్క వార్డుని మీరు సెట్ చేసుకున్న పడితే ఇవాళ మీకు ఆటోమేటిక్గా నీ వార్డు నీకే చెప్తుంది, ఇవాళ నన్ను గెలిపిస్తుంది అని ఒక ఆలోచన మీకు ఇస్తారు. కనుక ఇప్పుడు ఎవరి మీద అనుకొని మనం చేసుకున్నంత వేస్ట్. మన యొక్క టీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్తూ అందరినీ పలకరిస్తూ చిన్నదో పెద్దదో పనులు చేస్తూ మీరు
మీరు అందరికీ కలిసి ఉండి మరి మన పార్టీని కూడా బలోపేతం చేయడానికి మీ అంతు ఇప్పటిదాకా కొంతమంది మనోడు అన్నట్టుగా వాడు మా దగ్గర పోతే నువ్వేందుకు పోతున్నావు అని బెదిరించడం ఇది చేస్తున్నాడు. ఇప్పుడు మీరు బెదిరిస్తే ఆగేది లేదు, బెదిరిస్తే తప్పుడే. ఎవరన్నా మీ వాటిలో మిమ్మల్ని ముట్టుకుంటే ఇక్కడ మాకు అందరికీ చెప్పచ్చు, సార్ చెప్పిన సార్ దృష్టికి వచ్చిందంటే మీ వాటికి మేము అందరం వస్తాం. బెదిరింపులకు భయపడలేదు, కానీ మీ వాటిలో మీరు అందరూ ఐక్యతగా ఉండి వాటికి బలోపేతం చేయాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరు తెలుగులో మాట్లాడారు కాబట్టి, ఎందుకంటే కురుట్లపట్నంలో ముస్లిమ్స్ కూడా దాదాపు 20% ఉన్నారు. అందుకు నేను తెలుగు కాకుండా हिंदी में माట్లాడతా साहब. स्टेज पे जो हमारे हरदिगर से एमएलए साहब और जितने भी मेरे साथी काउंसलर्स, सेक्रेटरी, एमपीपी, हमारे सीनियर लीडर नारायण रेड्डी साहब और इनके जितने भी लीडर्स हैं और जितने भी कार्यकर्ता है, सबको सलाम अर्ज करते हुए सिर्फ 2 से 3 बात बोल के खत्म करूंगा बात को. टीआरएस पार्टी और बीआरएस पार्टी, ये जो आज की पार्टी नहीं है, करीब केसीआर साहब 25 साल से लेके आए. 1 से 2 लीडर जाने से नहीं होता. केसीआर के साथ 7 लाख आवाम हमारे खाली जो सभ्यतम बोलते, जो लेते एडमिशन जो रहता, 7 लाख आवाम हमारे पास है इस वक्त तेलंगाना स्टेट के अंदर. और जो केसीआर साहब के काम करे, आज तक ये जो रेवंत रेड्डी की चोर सरकार है, अभी तक वही स्कीम चल रही, वही 2000 पेंशन 8 महीने हो गया, वही पेंशन चल रहा. शादी मुबारक कल्याण लक्ष्मी वही 1 लाख रुपए दे रहे. 1 तोला सोना बोले गायब हो गया. 8 महीने हो गया जो पेंशन दे रहे बड़े लोगों को. 2000 का जो 4000 वादा करे, आज तक वही 2000 आ रहा. आज 40 लाख आवाम को तेलंगाना स्टेट में 40 से 44 लाख आवाम 2000 जो पेंशन लेती, चाहे बीडी पेंशन हो, चाहे गरीबों का जो जैसे कि उम्र दराज पेंशन है, बेवाओं का पेंशन है, यतीम है, मना छोड़े जो पेंशन, 2000 पेंशन ही केसीआर साहब का यह चल रहा. आप रेवंत रेड्डी की सरकार ये 8 महीने में एक आदमी को 16,000 पेंशन बाकी है. हर जितने भी माँ बहनों के शादियां औरत बच्चों के 1 ही लाख रुपए दिए, 1 तोला सोने का वादा करे नहीं दिए, कोई भी स्कीम नहीं दे रही. पब्लिक अगर कल इलेक्शन रखेंगे, केसीआर साहब कम से कम 100 सीटों से जीतेंगे इंशाल्लाह. क्यों? ये सरकार हर तरीके से फेल हो गई. माइनॉरिटी स्कूल केसीआर साहब के, माइनॉरिटी रेसिडेंस जितने भी 240 तेलंगाना स्टेट में वो केसीआर साहब के, शादी मुबारक कल्याण लक्ष्मी केसीआर साहब, 2000 का पेंशन केसीआर साहब. अभी उसमें थोड़े बंद कर दिया स्कीमात, जैसे हमारे सरकारी दवाखाने में माँ और बच्चे को जो किट देते थे, आज वो किट बंद हो गया. बच्चे के माँ के पेट में अगर बच्चा रहता तो 7 महीने में न्यूट्रिशन किट बोल के खजूर, काजू बादाम देते थे, वो बंद कर दिए. ऐसे कितने की स्कूल छोटे बच्चों के वास्ते मेरे महल्ले में सरकारी स्कूल है, उसके अंदर टिफिन का सिस्टम चालू करे थे केसीआर साहब लोग मिलके कि बच्चे सुबह गरीबों के बच्चे आते खाने के वास्ते नाश्ता नहीं करके आते बोल के, यहाँ तक वो भी बंद कर देंगे. इसलिए हर तरीके से ये सरकार फेल है. लोग आते रहते जाते रहते, उनको अपन पकड़ के चलने की जरूरत नहीं है. तेलंगाना केसीआर साहब के साथ 4 करोड़ आवाम है इस वक्त. ये सरकार फेल हो चुकी. अब ऋण माफी बोल के ये लोग जितने भी है बड़ा ढोल बजाते फिर खेड़े गांव में. आप 7,500 करोड़ रैतु बंधु नहीं डाले, नहीं डाल के 6,500 करोड़ ऋण माफी दिए. किस हिसाब से आप दे रहे? किसान क्या बेवकूफ है क्या? केसीआर साहब इतना करने के बाद भी आज हम ये स्टेज पे आप लोग कुछ भी नहीं करके आवाम को खाली गुमराह कर रहे. सिर्फ और सिर्फ आपका यही एक कर्म है. इसके बाद 100% तेलंगाना की आवाम खुद चाह रही है केसीआर साहब आए, केसीआर साहब रहे. और ये तेलंगाना अगर महफूज रहेगा तो केसीआर साहब के हाथ में महफूज रहेगा. क्यों? ये रेवंत रेड्डी चंचलगुड़ा जेल में 50 लाख रुपए वोट नोट केस में जाके आया, एक बड़ा चोर है. ऑलरेडी चंचलगुड़ा जेल काट के आया. ये टीडीपी का एक दलाल है, ये सब लोग जानते. चंद्रबाबू हर आदमी जानता है. यूट्यूब पे आप, फेसबुक पे अभी मारो वोट टू नोट केस बोलो, रेवंत रेड्डी की फोटो आज स्टालिन को 50 लाख देते ब्याज में. ऐसा आदमी आज हमारी किस्मत क्या है? हमारी किस्मत खराब है. आज लेके आगे बिठाए. केसीआर साहब जब फर्स्ट टाइम कैबिनेट में गए, पहले एमएलसी देके महमूद अली साहब को डिप्टी सीएम दिए. मैं नरसिंह साहब से पूछना चाहूँ, क्यों यहाँ की आवाम नहीं पूछ रहे? आप पूछो ना, आज यहाँ के इंचार्ज है, आप पूछिए. माइनॉरिटी मिनिस्टर अब तक क्यों नहीं दिए? क्यों मुसलमान तेलंगाना में वोट नहीं डाले? तेलंगाना के बजाय आपको पूरे हिंदुस्तान में डाले. आज राहुल गांधी 99 सीट लिए बोले तो मुसलमानों में बदला था. आज तक कोई नाम नहीं ले रहा. एक तेलंगाना में माइनॉरिटी मिनिस्टर नहीं थे. किसके वास्ते आप हमको वोट को पीछे कर रहा? लोग आज बात कर रहे हैं, मुसलमान भी आज बात कर रहे जहाँ पे भी. यहाँ की बात है संजय साहब को कोरटला के तमाम आवाम मुसलमान डाले, लेकिन मैं पूरे तेलंगाना स्टेट की बात करूँ. इसलिए मेरी डिमांड है, यहाँ के इंचार्ज से डिमांड है, आप पूछो क्यों तेलंगाना में मुसलमानों की आबादी नहीं है क्या? आप शादी मुबारक के 1 तोला सोना नहीं दे, केसीआर किट बंद कर दिए. हमारा जो रमजान में हम जो मुसलमानों को गरीबों को तोहफा देते थे, आज आप लोग तोहफा भी बंद कर दिए.
भाई जिसके पास है उसके पास है, जिसके पास नहीं है 2 ड्रेस दे देते, एक साड़ी ब्लाउज रहता था, कुर्ता पैजामा खरीद के वजह बहुत सारी अहमियत रखती है वो चीज। आज वो बंद कर दिए, इफ्तार पार्टियां बंद कर दिए। जो इमामों को चालू करे वो यार आप बढ़ा के देते, बोले इमामों को मौजूदों को मस्जिदों में आप दिए क्या? यहाँ पे कोरटले में विद्यासागर हो सब, हर मस्जिद को 25 लाख 30 लाख कंपाउंड वॉल्स को कब्रस्तानों को हर तरीके से पैसे लगाए। आप देखे आके लगा वो सब चीजों को मेरी डिमांड है। तेलंगाना में माइनॉरिटी मिनिस्टर क्यों नहीं दे रहे आप लोग? इसलिए मैं पूरे जितने भी कोरटले के और तेलंगाना स्टेट के जो हमारे कायद है सब मिलकर मजबूती से इंशाल्लाह काम करेंगे। आने वाली गवर्नमेंट हमारी है और हमारे वार्ड में इंशाल्लाह संजय सर असेंबली होने के बाद हर 33 वार्डों में इंचार्ज देंगे, नई बाड़ी बनेगी इंशाल्लाह। इससे भी ज्यादा भाई जो जा रहा है उसको जाने दो, लेकिन जो है वो डबल स्पीड से काम करेंगे। जैसे हमारे नगेश शर्मा बोले, जैसी प्रभाकर रेड्डी ले आके गेट के बाहर फेंके, हम भी 4 बाउंसर रखेंगे, अगर कोई फिर आए तो ले आके फेंक देंगे उसको इंशाल्लाह। मैं अपनी छोटी सी बात खत्म करते हुए 1 मिनट हमारे बाबा भाई भी बात करेंगे। थैंक यू सर। వేదిక పైనటువంటి కౌన్సిలర్ మన ఈరోజు వచ్చిన మొత్తం టీఆర్ఎస్ సభ్యులు అందరికీ నమస్కారం. మనం పార్టీ మొదటి నుంచి 2001 నుంచి ఒక్కరితో ఇద్దరితోనే పనులు చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు కూడా ప్రతి కార్యకర్త కూడా పార్టీ కోసం పనిచేయాలా, పేదలకు పనిచేయాలా, మనం పార్టీ పనిచేస్తున్నట్టు చూపించుకోవాలా. దానికోసం మనం రాబోయే కాలం మనదేగా, భయపడదు. నమస్కారం. మన కాన్స్టిట్యున్సీ టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ నారాయణ అంకుల్కి, కౌన్సిలర్లు సత్యం గారికి, ఫహీం గారికి, బాబాబాయికి, అమ్మ ఉమ్మరానికి, సునీల్ గారికి, మా మురళి గారికి, మాజీ ఎంపీపీ దొడ్నారాయణ గారికి, మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రాజేష్ గారికి, పార్టీ ప్రెసిడెంట్ రాజేష్ గారికి, మా సర్పంచ్ సాబ్ అంజన్న గారికి, మిగతా మా నాయకులకు, మా యువ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం. అందరికీ కూడా నేను ఈ మధ్య బాగా ఆలోచిస్తున్నా, ఎమ్మెల్యేలు పోయింది సరేగా, వీళ్ళందరిగా సానుభూతి సరే వదిలేసే కానీ వాళ్ళని, కానీ ఎమ్మెల్యేలు పోతా ఉంటే నేను ఆ మధ్య ఈ గత కొన్ని రోజుల నుంచి ఆలోచిస్తాను. 1956లో ఫస్ట్ మన తెలంగాణను ఆంధ్రప్రదేశ్ పోయి కలిపేసింది. అప్పుడు ఎవరుండే అధికారంలో తెలుసా మీకు? అప్పుడు ఎవరుండే అధికారంలో? అప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 69లో పెద్ద ఉద్యమం స్టార్ట్ అయింది. 69లో పెద్ద ఉద్యమం స్టార్ట్ అయింది. దగ్గర 390 మంది పిల్లలు విద్యార్థులు చనిపోయారు. అప్పుడు సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు, న్యూస్ పేపర్ కూడా సరిగ్గా ఉండేది కాదు. అయినా కూడా మొత్తం రాష్ట్రం పాకిపోయి అప్పుడు 390 మంది విద్యార్థులు యువకులు చనిపోయినప్పుడు ఆ టైంలో తెలంగాణ జన సమితి పార్టీ పెట్టి అప్పుడు మొత్తం ఎంపీలు గెలిపించారు మనోళ్ళే. తెలంగాణలో మొత్తం తెలంగాణ జన సమితిని గెలిపించారు. ఆ తర్వాత ఏం జరిగింది? దాన్ని కూడా వాళ్ళు కలిపేసుకొని మళ్ళీ తెలంగాణ మళ్ళీ పక్కన పెట్టేసి, అప్పుడు ఎవరు తెలుసా ప్రభుత్వం? మళ్ళీ కాంగ్రెస్. ఆ తర్వాత 2001లో మళ్ళీ మన కేసీఆర్ గారు, అంటే 2000 నుంచి స్టార్ట్ అయింది, 2001లో పార్టీ ఫార్మేషన్ అయింది. అప్పటి నుంచి కంటిన్యూస్ గా 14 ఏళ్ళు కొట్టాడింది కేసీఆర్ సార్. ఎన్నేళ్ళు? 14 ఏళ్ళు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండ్రు, తన మంత్రి పదవికి రాజీనామా చేసిండ్రు, కేబినెట్ మినిస్టర్ పదవికి రాజీనామా చేసిండ్రు, తన ఎంపీ పదవికి 2 సార్లు రాజీనామా చేసిండ్రు. ఇట్లా ఈ రాజీనామాలు చేసుకుంటూ 14 ఏళ్ళు పోరాడితే అప్పుడు తెలంగాణ వచ్చింది. ఈ మధ్యలో 2004 నుంచి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం, 4 నుంచి 14 వరకు కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం. 11 మంది విద్యార్థులు చనిపోయినప్పుడు మళ్ళీ 1100 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ లోపల 2004 నుంచి 9లో అప్పుడు స్వర్గీయ పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉండేప్పుడు ముఖ్యమంత్రి. మీకు తెలిసి అప్పుడు ఏం చేశారు? అప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ మళ్ళీ తీసుకొని పోయారు. అట్లా కొట్లాడుతూ ఆఖరికి మనకి తెలంగాణ వచ్చింది. సో నిజానికి తెలంగాణ పోరాటంలో ఎప్పుడు యువకులు ఉంటారు, తెలంగాణ ప్రజలు ఉంటారు. ఈ కొంతమంది ఎమ్మెల్యేలు పోవడమో, కొంతమంది కౌన్సిలర్లు పోవడమో మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ఇప్పటివరకు ఫైన్ చెప్తున్నట్టు గత 9 నెలలనే, కేవలం 9 నెలలనే తెలంగాణ మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఎంకపోయింది. ఇప్పుడు ఫైన్ చెప్పండి మీ అందరు కూడా. ఒక కొత్త స్కీమ్ మొదలు కాలే, కొత్తది వదిలేద్దాం. పాత అయినా సరిగ్గా చేస్తున్నారా అంటే పాత కూడా చేయడం చేతగాని ప్రభుత్వం ఇది. కరెంట్ సరిగ్గా వస్తలేదు. ఇవాళ పొద్దున
మెట్టిపల్లి మున్సిపల్ ఆఫీస్లో మీటింగ్. కమిషనర్ 10 సార్లు పోయింది పాపం. దేనికి? అరే జనరేటర్ పోయి జనరేటర్ 10 సార్లు పోయినారు కమిషనర్. కరెంటు పోతానే ఉంది. ఇవాళ పొద్దున మున్సిపల్ మీటింగ్లో కూర్చుంటే కరెంటు లేదు. మన వరద కాలువ ఎండిపోయినది. మున్సిపాలిటీలో 8 నెలల్లో ఒక్క కొత్త ఫండ్ రాలేదు మున్సిపాలిటీకి, ఒక్క కొత్త రూపాయి రాలేదు మున్సిపాలిటీకి. పోనీ మనం పెట్టిన సరిగ్గా ఇస్తున్నట్టే అవి కూడా ఆపేసినారు, సరిగ్గా రావట్లేదు, అవి కూడా సరిగ్గా రావట్లేదు. బాధ ఇక్కడ ఎట్లంటే అయినా కూడా నాయకులు ఎందుకు పోయే పార్టీలో జాయిన్ అవుతున్నారు అనేది ఇంకా పెద్ద బాధ నాకు. అభివృద్ధి జరుగుతలేదు, మన ఊరు పాడైతుంది, మన ప్రజలకు దెబ్బతింటా ఉన్నారు పాపము. రావాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ సరిగ్గా రావు, రావాల్సిన పెన్షన్లు 2 నెలలు వెనక్కి ఉన్నాయి, జీతాలు సరిగ్గా వస్తలేవు పాపము. ఏమి సరిగ్గా వస్తలేదు కూడా మనం ఎందుకు జాయిన్ అవుతున్నారో నాకు అది నాకు విచిత్రం అన్నిటికంటే. అంటే ఏమైందంటే అంటే మనల్ని మనమే చంపుతున్నట్టు కదా, మన ప్రజల్ని మనమే చంపుతున్నట్టు కదా, నాయకులే చంపుతున్నట్టు కదా. అది నా బాధ, అన్నిటికంటే బాధ అది. దయచేసి మీ అందరికి చెప్పేది ఏంటంటే కొరుట్ల టౌన్లో ఇప్పుడు సరే ఇన్ని రోజులు జరిగిపోయింది. ఇప్పుడు కొత్త రకం రాజకీయం ఇప్పుడు మనందరికి అవకాశం వచ్చింది, యువకులకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీది. మనం చిన్నగా ఆలోచిస్తే చిన్నగా ఉండిపోతాం, పెద్దగా ఆలోచించాలి. నేను కూడా మీ అందరికీ గ్యారంటీ చెప్తున్నా, నాగేష్ అని ఒక మంచి ముచ్చట చెప్పిండు. మీరు కూడా పెద్ద మనసుతో, నాది పెద్ద మనసే, నాది నాగేష్ అన్న చాలా పెద్ద మనసు. కానీ ఒక్కటి దానికి మాత్రం నీకు క్షమించకూడదు. నేను అందరికీ ఇప్పటికి 100 సార్లు చెప్పుకుంటా ఆ విషయం. నమ్మక ద్రోహాన్ని ఎప్పుడు క్షమించను నేను. నమ్మక ద్రోహాన్ని మామూలుగా ఏదో పట్టించుకున్నాను. నేను ఎప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే నేను కరెక్ట్ చేస్తాను, నేను కరెక్ట్ చేసి వేరే వాడిని ఎప్పుడు అడగాల్సిన అవసరం లేదు. నేను కరెక్ట్ పద్ధతిలో చేస్తా, కరెక్ట్ పనులు చేస్తా, నాకు దొంగ పనులు రావు, ఇవి రావు. కానీ ద్రోహాలు చాలా ఉంటాయి. దానిలో నమ్మక ద్రోహం ఒకటి మాత్రం నేను ఎట్లా క్షమించా, నీ మాట నిలబెడతా, డోంట్ వరీ, తప్పకుండా నిలబెడతా మాట. మీ అందరిని కోరేది ఒకటి, యువకుల్ని మీ చేతిలో ఉంది. 2, మీరు ఎదగాలి, మన ఊరు ఎదగాలి. మనం ఎదుగు ఒకటి కాదు, మనం ఎదగాలనే స్వార్థం. మనతో సహా మన ఊరు బాగుపడాలి. యువకుల్లో మీ అందరికీ ఉన్న జోష్ని చూపెట్టండి. చిన్నగా ఆలోచన చేయదుగా, పెద్దగా ఆలోచన చేయాలి. ఏం చేయాలి, మన టౌన్లో ఏం చేయాలి, మన లీడర్షిప్ ఎట్లా డెవలప్ కావాలి, ఇంకా కొత్త తరంలో ఎట్లా తీసుకురావాలి పార్టీలకు, అది మనకు కావాల్సింది. లేకపోతే ఇవాళ మనం కూడా అరే ఆ పని కానీ నాకు అప్పటికని అట్లా ఆలోచించడం మళ్ళీ ఇంకా పడిపోతాం మనం. సో దయచేసి మీ అందరికీ కోరేది ఏంటంటే కొత్త శకం స్టార్ట్ చేద్దాం మళ్ళీ కొత్త టౌన్లో. అట్లానే ప్రెస్ ద్వారా ప్రజలను కూడా కోరుకునేది ఒకటే, రాజకీయ నాయకులు చేసేవి మంచిదా చెడా? ఇప్పటికీ నాకు గత 8 నెలల్లో నాకు ఒక్క బాధ కూడా లేదు. ఒకటి అభివృద్ధి చెందలేదన్న బాధ ఒకటి తెలంగాణలో, రెండోది నాయకులు ఆయారాం గాయారాం చేస్తున్న పద్ధతి ఒకటి నాకు బాధగా ఉంది నాకు. సో ప్రజలు మీరు నిర్ణయించుకోవాలి మనకు ఎట్లాంటి నాయకులు కావాలి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోవడం సరే, అధికారంలో ఉండి అభివృద్ధి కోసం పోయినా పర్వాలేదు, అధికారంలో ఉండి అభివృద్ధి కోసం పోయినా కూడా పర్వాలేదు. మరి గత 8 నెలల్లో మన కొరుట్లలో ఏం అభివృద్ధి జరిగింది? కాంగ్రెస్ పార్టీ వల్ల మనకు అసలు ఏం అభివృద్ధి జరిగింది? మా ఎమ్మెల్యేలు ఎందుకు పోతున్నారో అర్థం కావట్లేదు. సో ప్రజలు కూడా నిర్ణయం తీసుకోవాలి, ఎట్లాంటి వాళ్ళకి మనం ఓట్లు వేసుకోవాలి. ఇంకొక చాలా రిక్వెస్ట్, ఇప్పుడు మా యువకులందరూ రాజకీయంలో రాబోతున్నారు కాబట్టి ప్రజల్ని చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. చదువుకున్న వాళ్ళు రావాలంటారు, యువకుల్ని రావాలంటారు, మరి వచ్చిండ్రు, ఇప్పుడు వస్తారు కూడా. మరి సహాయము వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ఎవడో డబ్బులు వచ్చి మళ్ళీ ఓట్లు కొనుక్కపోతే మరి యువకులకు స్థానం దొరకదు, చదువుకున్నోడికి స్థానం దొరకదు. ఎందుకంటే యువకులకు డబ్బులు ఉండవు ఇట్లా వాళ్ళ గారు. ఇప్పుడే పాపం చదువుకున్నారు, పాస్ అయినారు, ఇప్పుడే చిన్న ఉద్యోగాలు చేస్తారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే ప్రజలు మీకు ఎవరికి ఓటు కనబడదు. ప్రజల్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మంచి యువకులకు, మంచి ఆలోచన పరులకు, విద్యావేత్తలకు ఇలాంటి అందరికీ అవకాశాలు ఇవ్వాలని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నాను. మళ్ళీ ఒకసారి మీ అందరికీ 100కు 100% బీఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్తులో తప్పకుండా వచ్చేసారి 100కు 100% కన్నా ఆలోచన లేదు. ఎందుకు కూడా చెప్తాం మీ అందరికీ, మనం 2 ఎలక్షన్లు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ చూసిన మీరు. ఒకటేసారికి చంద్రబాబు నాయుడిని 23 సీట్లు పడేసిన వాళ్ళు 175. రెండోసారి జగన్ ని ఒకటేసారికి 175లో 11 సీట్లు పడేసినారు. మనం మూడోసారి కూడా
మనకి కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లనే అలా డౌట్ లేదన్న, చిన్న చిన్న పొరపాటు కొందరు నాయకుల వల్లనో, కొందరు దేని వల్లనో, కొందరు నాయకుల మీద వదిలేసో ఎక్కడో అన్ని చోట్ల తప్పులు జరిగినాయి. అవి చేసినా కూడా మనని ప్రజలు మూడోసారి కూడా 119-30 అంటే 300 సీట్లు మనకే ఇచ్చినారు. అంటే ప్రజలకు మన మీద చాలా ప్రేమ ఉన్నది మనకి మీద. 100% ఎవరు ఎటు పోయినా నాయకులు ఏమైనా మిడికలు వస్తారా? నాయకులు కిందికెళ్ళి కదా వచ్చేది, ప్రతి ఒక్కరు కార్యకర్తలకి నుంచి వచ్చాడని నాయకుడు అవుతాడు. సో ఎవడు ఆ నాయకుడు పోయిండు, ఈ ఎమ్మెల్యే పోయిండు అని ఏం కాదు. ప్రజలు గెలిపించాలనుకుంటే మంచి పార్టీని చూసి ఎవరైనా మంచి మనిషి ఉంటే చాలు 100% గెలిపిస్తారు. సో తప్పకుండా భవిష్యత్తులో గ్యారంటీగా మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేవలం బీఆర్ఎస్ పార్టీయే. ఎందుకంటే 8 నెలల్లో చెప్తున్నాం, 8 నెలల్లో 5 సంవత్సరాలు ఇక్కకపోయినాము. ఇక వీళ్ళు అయ్యే ఇంకో 4 సంవత్సరాలలో ఇంకా 4 సంవత్సరాలు టైం వాళ్ళకి, ఇంకొక 15-20 ఏళ్ళు మళ్ళీ ఇంకా తీసుకుపోతారు. 60 ఏళ్ళు దరిద్రంలో ముంచింది మన కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్ళు కదా మనము వాళ్ళ స్వాతంత్రం వచ్చే నుంచి దరిద్రంలో ఉంచింది కాంగ్రెస్ పార్టీయే. సో 100% మళ్ళీ మీరు చేసే దరిద్రమైన పనులకు మళ్ళీ ఏడం కాదు. మీరు ఇప్పటికే చూస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు. ఎక్కడో అక్కడ దుకాణం తెరిచింది తప్ప ఒక పని లేదు. అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడలేదు. మీ అందరికి కూడా నేను తప్పకుండా చెప్తా ఉన్నా, మళ్ళీ 100% మన రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది. ఇంకొకటి నాకు పూర్తి నమ్మకం ఉంది, మీరు కష్టపడితే 100% కొరటాల మున్సిపాలిటీ కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ. మీ అందరి నుంచి కోరేది, మీకు అవకాశం వచ్చింది. మీరు ఇంతకుముందు చెప్తారు, ఇప్పుడు నాకు అందరూ చెప్తారు మాకు అవకాశం ఇవ్వలేదు సార్ అవ్వలేదు. మరి ఇప్పుడు మీ అవకాశం వచ్చింది. మరి ఇప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇక ఇప్పుడు ఎవరి మీద షికాయత్ చెప్పని లేదు. ఇక మీకు ఎవరి మీద షికాయత్ చెప్పని కూడా లేదు. ఇప్పుడు మీకు ఇప్పుడు షికాయత్ ఏమంటే మీ మీద వస్తే షికాయత్ ఇప్పుడు మమ్మల్ని. సో అందుకని దయచేసి మీకు అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని బలంగా ఉపయోగించుకొని ముందర పడి ఏమీ లేదు, ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సహాయం చేస్తే ప్రజలు నేను భుజాలను ఎత్తుకొని గెలిపిస్తారు. బయట నువ్వు రూపాయి ఉండాల్సిన అవసరం కూడా లేదు. నిజంగా చెప్తున్నా, ఏమి మంచి పనులు చేస్తే తప్పకుండా ప్రజలు మనల్ని ఎన్నుకుంటారు. దానికి డబ్బులు అవసరం లేదు. చెప్తాను మీకు ఒకటి, మా దగ్గర ఇప్పుడు ఎమ్మెల్యే పేరు చెప్పడానికి రాదు. మన రాష్ట్రంలోనే, మా ఎమ్మెల్యే కాబట్టి పేరు చెప్పుతున్నాను, మన రాష్ట్రంలోనే అత్యధిక ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే, అత్యధిక ఖర్చు పెట్టిండు మన అసెంబ్లీ ఎలక్షన్. ఒక ఎమ్మెల్యే ఎంపీ కంటే ఎక్కువ ఖర్చులో పెట్టిండు ఆయన 50,000 ఉంటుందని ఓడిపోయాడు. ఎన్ని ఉంటుందని 50,000 ఉంటుంది. ఆయన చెయ్యని పని లేదు, అయినా కూడా ఆయన ఓడిపోయాడు. సో డబ్బులకు సంబంధం లేదు. 50,000 ఓడిపోయాడు. మరి పోనీ ఆయన మంచోడు కాదంటే మంచి మనిషి కూడా పాపం, మనిషి కూడా మంచోడే. సరే కొన్ని ఏమైతే కొద్ది అధికారం ఎక్కువైన తర్వాత కొన్ని బెదిరింపులతో జనాలు ఓడిపోతారు. సో అందుకని మీ అందరికి చెప్పేందంటే పైసలతో సంబంధం లేదు. మీరు పడే కష్టము, మీ ఆలోచన విధానము, కొత్త ఆలోచనలు, కొత్త శకము. ఓ ట్రైన్ పాడింది, ఎవరికో ఫోన్ చేయడం అవసరం లేదు, మనమే కావాల్సిన గ్లౌజ్ తీసుకుని దిగాలి. ఒకసారి ఏం పోయింది, నేను దిగిన అంత పెద్ద ట్రైన్లో ఒకటి పూసుకోపోతే నేను ట్రైన్లో పోయినాను. నేను ఇక్కడ పెట్టుకెళ్ళా. అక్కడి నుంచి నాయకత్వం వస్తుంది. కాబట్టి నేను చెప్పేదంటే మీకు అవకాశం వచ్చింది, దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత అనేది. తప్పకుండా 100% నాకు పూర్తి నమ్మకం ఉంది. మళ్ళీ కొరట్లలో ప్రజలు ఆల్రెడీ గమనిస్తా ఉన్నారు. మనం ఇచ్చిన మంచిలు సరిగ్గా లేకపోతున్నారు, మనం ఇచ్చిన కరెంట్ సరిగ్గా లేకపోతున్నారు, మనం ఇచ్చిన పెన్షన్ సరిగ్గా లేకపోతున్నారు, మనం ఇచ్చిన కన్యాలక్ష్మి సరిగ్గా లేకపోతున్నారు. ఏ ఒక్క పని కూడా పద్ధతి ప్రకారం జరుగుతలేదు. 100% ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అయ్యాలి. కాంగ్రెస్ వచ్చి నుంచి ఏమైంది, కేసీఆర్ గారు ఏమన్నా ఉంటే అప్పుడు ఒక పెన్షన్ పడాలి, ఏమైతే డైరెక్ట్ బ్యాంక్లోకి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఏం తీసుకొచ్చారు, మళ్ళీ ఒక నాయకుడు చుట్టూ తిరగాలి, జేబు జడపాలి. ప్రజలు కూడా గమనిస్తున్నారు అది ఆల్రెడీ. సో మీరు దాన్ని క్యాష్ చేసుకోవాలి, దాన్ని మీరు మంచిగా ఉపయోగించుకుంటే తప్పక 100% ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఇంత కష్టకాలంలో ఉన్న మా కౌన్సిలర్లకు దయచేసి మీరు అందరూ గట్టిగా ఉంటారు. తప్పుడు కూడా మా ముళ్ళన్న వేరే పార్టీ నుంచి వచ్చినాడు, అప్పుడు వచ్చి గట్టి ఇక్కడే ఉంటున్న అన్నాన్ని అట్లే ఉన్నాడు. ఈ తల్లి చూడు బాబు, ఈ తల్లిని చూసి చాలా మంది సిగ్గు రావాలి అసలు వాళ్ళకి. తల్లి ఇదే మాట మీద తల్లి పాపం. అన్న నాకు ఎందరో మంది ఎన్నో ఆశలు చూపెట్టినా కూడా నేను ఏడికి పోనన్నా. పాపం మీకు తెలిసి ఎంత మంచి మన లక్ష్మీరాజుని మర్డర్ చేసి ఆయన కూడా తల్లి ఎంత గట్టిగా కదలకుండా ఉంటుంది పాపం. మా బాబాయ్ కూడా అట్లే పాప గట్టిగా ఉన్నాడు. దోస్త్ అయినా పార్టీ కోసం గట్టిగా ఉన్నాడు. ఇక దోస్త్ అయినా పార్టీ కోసం గట్టిగా ఉన్నాడు. ఇక్కడ దోస్తులైనా కూడా పార్టీని ఎప్పుడైనా అన్నిటికంటే గొప్పది ఏంటంటే పార్టీ తల్లి లాంటిది. మనం
ఇప్పటికైనా మన అందరూ కూడా నమ్ముకున్న పార్టీని ఎప్పుడు వదులుకోండి. తల్లిపాలు తాగి దొంగదన్నొద్దు మనందరూ కూడా. అందులో కూడా మీ అందరికీ కోరేది ఏంటంటే పార్టీ ఇప్పుడు మీకు మంచి అవకాశం వచ్చింది. మీరు ఎంత కష్టపడి మీరు పైకి తీసుకెళ్తారు అన్నదే మీ అందరి చేతిలో ఉంది. తప్పకుండా మీరు అందరు కొద్ది కష్టపడినా కూడా ప్రజల్లో ఆల్రెడీ మార్పు వచ్చేసింది. కాంగ్రెస్ హవా ఆల్రెడీ పోయింది. అందుకని మీ అందరికీ కూడా తప్పకుండా మంచి అవకాశం కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఉంది. థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. జై తెలంగాణ. కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరి ఆదరాభిమానాలతో డాక్టర్ రేగొండ రాజేష్ ఎండి జనరల్ మెడిసిన్, డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీఓ గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణులు మన విజయ హాస్పిటల్. డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీఓ గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణుల సారథ్యంలో మన విజయ హాస్పిటల్. రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్. మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్, ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును. మా అడ్రస్ బస్టాండ్ అవుట్ గేట్, న్యూ మున్సిపల్ రోడ్, కోరుట్ల. సంప్రదించవలసిన నంబర్ 9104076724. K4 న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి.